చెప్పుకోవడానికి పేపర్లో రాసుకోవడానికి తప్పితే ఎక్కడ కానీ ఏ ఒక్కరు ఆచరణ పెట్టినట్టు మనమైతే చూడలేదు. ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకెళ్తాము, ర్యాలీ పెడుతున్నాం, చేస్తాం. కానీ ఆ పిల్లలకి ఏ ఒక్క రోజు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కరికి ఒక్క మొక్క ఇచ్చి నాటిచ్చినా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి గ్రీనరీ కనిపించేది మీరు అందరూ ఒకసారి ఆలోచించారు. నేను కోరుకున్నది ఏదో చేస్తున్నాం అయిపోతుంటారు. గతంలో మీరు ఎంత చేశారు, ర్యాలీలు పెట్టారు, అన్ని చేశారు. కానీ ఇది ఏ ఒక్కరు ఆలోచించలేదు, ఆచరించలేదు. దయచేసి నేను చెప్పండి, చిన్నపిల్లల నుండినే ఇది మనం ప్రోత్సహిస్తే ముందుకి వచ్చే తరాలకి ఇదే వాళ్ళు చూపించగలుగుతాం. మనం జ్ఞాపకమే అవకాశం ఇంకా ముందుకుంటే ఈ కరోనాలో ఈరోజు మనము ఎవరిని ఎక్కడ ఇది చేయలేము. నెక్స్ట్ ఇయర్ నాకు ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా ప్రతి పిల్లల్ని పిలుచుకెళ్ళి ఒక ఏరియాని ఎంచుకొని ఆ ఏరియాలో కొన్ని మొక్కలు ఎవరు ఇంట్రెస్ట్గా పిల్లలు వస్తారు ఏరియానే ఎంచుకున్నాం. లేదంటారా ఒక ఇంటికి ఎవరు నేను మా ఇంట్లో ఇచ్చే ఈ మొక్కను నాటి పోషించగలుగుతానంటారు ఆ పిల్లలకి మనమే సొంతంగా మొక్కలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళ ముందు పెంచి అదే ఎవరు బాగా పెంచినారో ఆ వచ్చే ఇయర్కి వాళ్ళని పిలిపించి మనం సత్కరిస్తే ఈ అవసరమైతే ప్రతి ఒక్కరు మీరు ఆచరిస్తే బాగుంటుందని కోరుకుంటారు. అంతేకాకుండా మీరు మీ మెప్మలో చాలా పెద్ద గ్రూపులు ఉన్నాయి. అంటే ఒక ఆర్పీకి 10 గ్రూపులు ఉన్నాయి. 10 మందిలో ఒక గ్రూప్కి మళ్ళీ 10 మంది ఉన్నారు నాకు తెలిసినట్టు నా పరిగ్రామం. ఆ 10 మంది మీరు మీ ఉండే లైన్లో 10 మంది ఎడ్యుకేట్ చేయగలిగితే చాలా, అంటే ఇంకా అంతకంటే మనం ఏం చేయలేపడలేదు. ఎందుకంటారా పర్యావరణమే కాదు, దీని పర్యావరణం కావాలంటే ఫస్ట్ మన శిరీష మేడం చెప్పినట్టు ఫస్ట్ చెత్త. ఈ చెత్తను మనం తీసేయగలిగితే మనం ఇంకా అంతకంటే ముందుకు వేరే ఈ చెత్తను కూడా తడి చెత్త పొడి చెత్త చేయమండి. ఇది మన సీఎం గారు అన్ని ఇచ్చారు, అన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని వరాలు ఇస్తున్నారు. అన్ని ఇచ్చి దీన్ని మనం ఈరోజు మంచిగా వినియోగించుకుంటారు. దీనిలో భాగంగానే ఈరోజు ఇది మనం చేయగలిగితే ఈ పారిశుద్ధ్యంని మనం ఆయనకి ఇచ్చిన గొప్ప వరం గొప్పగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఈ చెత్త వల్లనే మనం ఎక్కడైనా ముఖ్యంగా సంస్థలో ఎక్కువ ఈ చెత్త వల్లనే ఎక్కువ రోగాలు రావడం కానీ ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ చెత్త గురించి ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళు వినేవో ఇది కూడా ఉండదు. కానీ మనమే 1-10 చెప్తూ ఉంటే తప్పితే దీన్ని వాళ్ళు ఆలోచించే పరిజ్ఞానం వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మీ గ్రూపుల్లో మీటింగ్లు జరిగినప్పుడు మీ వాళ్ళని పిలిపించి ఇవన్నీ దీంట్లో ఉండే నష్టాలైనా కష్టాలైనా చెప్పి దీని గురించి ఫస్ట్ చేయాల్సింది దయచేసి. ఎందుకంటే మన